జై గురుదత్త. శ్రీ శంకరులు శృంగగిరి క్షేత్రములో నివాసముంటున్న సమయంలో ఒక విచిత్రం జరిగింది. సదాచార సంపత్తి కల ఒక బ్రహ్మచారి శంకరులను చూడటానికై వచ్చి వినయంగా నమస్కరించి, ఆచార్యవర్య, నేను చదువు సంధ్యలు లేనివాడను, బుద్ధిమంతుడను కూడా కాను. కేవలం పశువుల వలె తిరుగుట, తినుట, నిద్రపోవుట అను పనులను మాత్రమే చేస్తున్నాను. కానీ మీ వంటి పెద్దలు, పుణ్యాత్ములు వచ్చినప్పుడు వారిని సేవిస్తూ ఉంటాను. ఈ దీనుణ్ణి అనుగ్రహించండి. నన్ను మీ శిష్యునిగా తీసుకొనండి. నాకు జ్ఞాన భిక్షను పెట్టండి. అంతవరకు మీ పాదపద్మములను వదలను అని శంకరుణ్ణి ప్రాధేయపడ్డాడు. బ్రహ్మచారి యొక్క మాటల తీరు, మనస్సులోని ఆవేదన, సత్యవాక్య పరిపాలనా చాతురి, గురుభక్తి శంకరుల వారిని మెప్పించాయి. అతనిని తన యొక్క శిష్యునిగా గ్రహించి పూర్వనామమునకు గిరి శబ్దమును చేర్చి అతనికి ఆనందగిరి అని నామకరణం చేశారు శంకరులు. నాటి నుండి ఆ శిష్యుడు గురుదేవులకు సేవ చేస్తూ అందరి శిష్యులలోనూ ఇతడే గొప్ప గురుభక్తి కలవాడు అను కీర్తిని సంపాదించాడు. ఆనందగిరికి శాస్త్ర పాండిత్యం లేకపోయినా, వేదాలను చదవకపోయినా, వాటి యందు ఏ విధముగా చెప్పబడినదో అదే విధముగా ప్రవర్తించెడివాడు. అతి వినయంగా అందరి ఎడలా మర్యాదతో మాట్లాడేవాడు. మాటలలో ఎక్కడా పారుష్యము లేక మృదువుగా, సున్నితముగా, సుస్పష్టముగా విషయాన్ని ఇతరులకు తెలియజేసేవాడు. ఎల్లవేళలా సత్పురుషులతో నివాసము చేయుచు గురుదేవుల యందు భక్తి శ్రద్ధలతో సేవించుకొనుచుండెడివాడు. గురుసేవను చేయుటలో ఆనందగిరిని మించిన వారు ఎవ్వరూ లేరు. గురువులు సుప్రభాత సమయాన నిద్ర నుండి మేల్కొనుటకు పూర్వమే తాను లేచి స్నాన సంధ్యావందనాది నిత్య కృత్యములను పూర్తి చేసుకొని గురుసేవకు సిద్ధముగా ఉండేవాడు. గురువులకు మంచి మంచి ఆసనములను, పాదరక్షలను సమకూర్చేవాడు. ప్రాతకాల సమయాన గురుదేవులకు కావలసిన వస్తు సముదాయములన్నింటినీ సిద్ధం చేసేవాడు. దంతధావనం నుండి స్నాన పర్యంతం అన్ని సేవలను పూర్తి చేసి ఉతికిన శుభ్రమైన కాషాయ వస్త్రాలను గురుదేవులకు సమర్పించేవాడు. గురువులు ధరించిన వస్త్రాలను శుభ్రం చేసి ఉంచేవాడు. సద్గురువుల ఎదుట కూర్చునుట కానీ, నిద్రపోవుట కానీ, ఇతరులతో మాట్లాడుట కానీ ఎన్నడూ చేసి ఎరుగడు. గురుదేవుల యొక్క అభిప్రాయాన్ని ముందుగానే గమనించి ఆయా పనులను పూర్తి చేసేవాడు. గురుదేవుల నోటి నుండి ఏమి మాట వచ్చునో అని ఆశగా ఎదురు చూసేవాడు. ఇన్ని సేవలను సమర్థవంతముగా నెరవేరుస్తూ గురుదేవుల పాఠములను ఉపదేశించు సమయమునకు అందరికంటే ముందుగా వచ్చి కూర్చొని శ్రద్ధగా వినేవాడు. అర్థం చేసుకొనుటకు ప్రయత్నించేవాడు. చదువు యందు ఆసక్తి చూపించేవాడు. ఎంతటి శ్రద్ధాభక్తులతో వినుటకు ప్రయత్నించినను ఆనందగిరికి పాఠములన్నీ పూర్తి స్థాయిలో అర్థమయ్యేవి కావు. తన యొక్క సహచరులైన విద్యార్థులందరూ వివిధ రకములైన సందేహపూర్వక ప్రశ్నలను వేసి సమాధానములు చెప్పించుకొని తృప్తిపడేవారు. గురుదేవులను సంతోషపరిచేవారు. ఆనందగిరికి ఎప్పుడూ ఒక్క అనుమానం కూడా వచ్చేది కాదు. పాఠము సంపూర్ణంగా అర్థమైతే కదా సందేహాలు వస్తాయి అని సహచర మిత్రులు తనను వేళాకోళం చేసినా నవ్వి ఊరుకునేవాడు. ఒకానొక రోజున గురుదేవుల యొక్క కౌపీనాది వస్త్రములను శుభ్రపరచుటకై ఆనందగిరి తుంగానదికి వెళ్ళి అక్కడ నీటిలో వస్త్రములన్నింటినీ బాగుగా ఉతికి శుభ్రం చేస్తున్నాడు. ఆనందగిరితో వచ్చిన సహవిద్యార్థులందరూ భాష్యపాఠమునకు వేళ అవుతోందని, తొందరగా రమ్మనమని ఆనందగిరిని తొందర చేయసాగారు. ఇంకనూ కొన్ని వస్త్రాలు మిగిలి ఉన్నాయని, వాటిని కూడా శుభ్రపరచి త్వరలో తాను కూడా వచ్చేస్తానని ఆనందగిరి స్నేహితులకు తెలియచేసి క్షణకాలం నిరీక్షించమని ప్రార్థించాడు. కానీ మిగిలిన శిష్యులు పాఠమునకు సమయం మించిపోవుచున్నదే అని చెప్పి ఆనందగిరిని విడిచిపెట్టి వారందరూ గురుదేవులు పాఠములను బోధించు ప్రదేశమునకు వెళ్ళి కూర్చున్నారు. భాష్య పాఠ సమయాన శిష్యులందరూ వచ్చి
వారి వారి ప్రదేశాలలో నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. గురుదేవులు శ్రీ శంకరాచార్య స్వామి వారు కూడా సకాలమునకు వచ్చి పాఠము ప్రారంభించుటకు ఉపక్రమించుచు విద్యార్థులందరినీ ఒక్కమారు పరీక్షగా చూశారు. అందరూ వారి వారి నిర్ణీత స్థలముల యందు కనిపించారు. కానీ ఒక్క ఆనందగిరి కూర్చొని ప్రదేశం మాత్రం ఖాళీగా కనిపించింది. వెంటనే ఆనందగిరి ఎక్కడకు వెళ్ళినాడు అని శంకరులు మిగిలిన శిష్యులను ప్రశ్నించారు. ఆనందగిరి స్నేహితులలో ఒకడు లేచి, స్వామి, ఆనందగిరి తుంగానదిలో కాషాయ వస్త్రాలను తుండుగుడ్డలను శుభ్రపరుస్తూ అక్కడే ఉన్నాడు. భాష్య పాఠమునకు సమయం మించిపోవుచున్నది అని మేమందరం ఎన్ని విధాలుగా చెప్పినా అతడు మా మాటలను వినలేదు. వస్త్రాలను శుభ్రం చేస్తూనే ఉన్నాడు. సమయం మించిపోవుచున్నదని మేము ఇక్కడికి వచ్చితిమి అని సమాధానం చెప్పాడు. తమకు మాత్రమే భాష్య పాఠమునందు శ్రద్ధ ఉన్నదని, ఆనందగిరికి చదువు మీద శ్రద్ధ లేదు అని అతని భావం తెలియజేస్తోంది. ఆనందగిరి కూడా క్షణకాలంలో వచ్చును కదా, అతడు వచ్చు వరకు కొద్ది సమయం మనమందరం నిరీక్షిద్దాం అని గురుదేవులు పాఠమును ప్రారంభించలేదు. కానీ కొంతమంది శిష్యులు నిన్నటి రోజున చెప్పిన పాఠములను గుర్తు చేసుకుంటూ కొత్త పాఠములను చదువుటకు ప్రారంభించి ముందుగా గురువందన శాంతి పాఠములను ప్రారంభించారు. ఆనందగిరి లేకుండా శంకరుల వారికి భాష్య పాఠమును ప్రారంభించుటకు ఇష్టం లేదు. కొద్దిగా గంభీర స్వరంలో, ఆనందగిరి వస్తాడు కదా, మీరందరూ క్షణకాల నిరీక్షించండి, అప్పుడే పాఠం ప్రారంభిద్దాం అన్నారు శంకరులు. ఆనందగిరి వచ్చినంత వరకు ఆగండి అను భగవత్పాదుల మాటలలోని ఆంతర్యాన్ని శిష్యవర్గం గ్రహించలేకపోయింది. పద్మపాదాచార్యుల వారు బహుబుద్ధిశాలి. శంకరుల యొక్క ప్రేమాభిమానాలను సంపూర్ణంగా పొందిన అదృష్టవంతుడు. తన మీద గురుదేవులకు వాత్సల్యము ఎక్కువ అనే నమ్మకంతో మెల్లగా, స్వామి, ఆచార్యవర్య, ఆనందగిరి బుద్ధిమంతుడు కాడు. శాస్త్రీయములైన విషయములను నేర్చుకొను సామర్థ్యం కూడా అతనికి లేదు. ఇట్టి వానికి బ్రహ్మసూత్ర భాష్యంలోని ఆత్మవిచారణ ఏ విధంగా అర్థమవుతుంది? ఏమి చెప్పినా అతనికి తెలియదు కదా. అట్టి మందమతిని ఆధారం చేసుకొని మా యొక్క పాఠములను ఆపివేయుట న్యాయమా అని మనసున తలచి వినయంగా, గురుదేవా, ఇక్కడ కనిపిస్తున్న గోడకు ఆనందగిరికి భేదమేమున్నది? మీరు చెప్పుచున్న భాష్య పాఠములన్నీయూ ప్రతిరోజు నిశ్శబ్దంగా ఈ గోడ వినుచున్నది కదా, దానికి ఏమైనా అర్థమైందా, గుర్తుందా అని వినయ విధేయతలను ప్రదర్శిస్తూ తన మనస్సులోని అభిప్రాయాలను పద్మపాదుడు సహవిద్యార్థుల సహకారంతో తెలియజేశాడు. శంకర భగవత్పాదుల వారికి శిష్యవర్గం మనస్సు అర్థమైంది. తామందరం చాలా గొప్పవారమని, మేధావులమని తలంచుచున్నారు. వీరి యొక్క అహంకారాన్ని, గర్వాన్ని తొలగించి సద్గురువుల యొక్క కరుణామృత రస ప్రభావం యొక్క గొప్పతనాన్ని వీరికి తెలియజేయవలసి ఉంది అని మనస్సున తలచి, వాత్సల్యంతో నిండిన మనస్సుతో ఆనందగిరిని మనస్సులో తలచుకొని, ఇట్టి అమాయకుణ్ణి ఉద్ధరించు తల్లి అని సరస్వతీదేవిని ప్రార్థించారు. అంతే, క్షణకాలంలో ఆనందగిరి సర్వశాస్త్ర పండితుడైపోయాడు. కానీ తనలోని మార్పును ఇంకనూ అతడు గ్రహించలేకపోయాడు. గురుదేవుల వస్త్రములను శుభ్రం చేసి పాఠమునకు ఆలస్యం అవుతుందనే తలంపుతో అత్యంత వేగముగా గురు సన్నిధికి చేరుకున్నాడు. వినయంగా దరిచేరి 2 చేతులను కట్టుకొని తప్పు చేసిన వాని వలె గురువు ఎదుట నిలబడ్డాడు. అన్ని శాస్త్రముల యొక్క సారాంశము తమ గురువులే, 4 వేదముల యొక్క స్వరూపము తమ గురుదేవులే, అద్వైత సిద్ధాంతమే శంకర రూపము అని త్రికరణ శుద్ధిగా నమ్మిన శిష్యుడు ఆనందగిరి. గురుదేవులను ఎల్లవేళలా సేవించాలి, గురుదేవుల స్మరణ చేయాలి. ఆచార్య దేవోభవ మొదలైన వేద వాక్యములను స్మరిస్తూ
5 శ్లోకములతో నిండిన సద్గురు తత్వాన్ని గురుదేవులకు వినిపించాడు. గురు సేవ, గురు ధ్యానం, గురు భక్తి, గురు జపం మొదలైనవి మానవ జీవితానికి అత్యుత్తమమైనటువంటి సాధనాలు. ఆదిత్యుడు అన్ని లోకములను తన తేజస్సుతో నింపివేసిన దేని యందు తమ యొక్క మమకారమును ఉంచుకొనడు కదా. అదే విధముగా సద్గురుదేవులకు శిష్యులందరూ సమానమే. వారి వారి భక్తి, శ్రద్ధ, విశ్వాసములను బట్టి గురుదేవుల కరుణ వారిపై ప్రవహిస్తూ ఉంటుంది అని తోటక వృత్తంలో ఆసువుగా గురుభక్తిని గురించి ఆనందగిరి శంకరులకు మనవి చేసుకున్నాడు. గురుదేవుల అనుగ్రహంతో మృదు మధురముగా భక్తి భావంతో నిండిన తత్వవిచారమును తోటక వృత్తమున వినిపించుటచే శంకరాచార్యుల వారు ఆనందగిరికి తోటకాచార్య అని నామకరణం చేసి సన్యాస దీక్షను సార్థకం చేశారు. ఆనాటి నుండి తోటకాచార్యుడు పరమభక్తుడై సద్గురువు సేవ చేస్తూ ఆత్మజ్ఞానంతో దివ్యంగా ప్రకాశించసాగాడు. శ్రీ శంకరాచార్యుల వారి శిష్యులు ఒకరిని మించిన వారు మరొకరు. భక్తి ప్రపత్తులకు పద్మపాదాచార్యుడు, గురు కరుణయందు హస్తామలకుడు, పాండిత్య విషయమున కర్మాచరణ శ్రద్ధయందు సురేశ్వరాచార్యులు, గురుసేవా భాగ్యమునందు తోటకాచార్యులు అను నలుగురు సుప్రసిద్ధులైనారు. ఈ విధముగా శిష్య చతుష్టయంతో శ్రీ శంకరులు వటవృక్ష ఛాయలో ఎల్లవేళలా వేదాంత రహస్యాలను, అద్వైత సిద్ధాంతమును తమ శిష్యులతో పాటు సామాన్య జనులకు కూడా బోధించుచుండెడివారు. లోకంలో శ్రీ మహావిష్ణువునకు 4 భుజాలున్నాయని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష అను 4 పురుషార్థములు శ్రీ మహావిష్ణువు యొక్క 4 భుజాలు. శ్రీ మహావిష్ణువు 4 పురుషార్థాలను 4 చేతులుగా గ్రహించి భక్తజనుల కోరికలను తీరుస్తున్నాడు. శ్రీ శంకర భగవత్పాదుల వారు రుక్, యజు, సామ, అథర్వ అను 4 వేదాలను 4 భుజాలుగా గ్రహించారు. అదేవిధంగా బ్రహ్మగారికి 4 ముఖాలున్నాయి. 4 ముఖాలతో 4 వేదాలను ఆయన పఠించగా ఒకే ముఖముతో 4 వేదాలను శ్రీ శంకరులు చెప్తున్నారు. శంకరాచార్యుల వారికి 4 శిష్యులున్నారు. వారిలో ఒకరిని మించిన వారు మరొకరు. గురుభక్తి ప్రదర్శించుటలో పద్మపాదుడు గొప్పవాడు. సద్గురువుల యొక్క కరుణను సంపూర్ణంగా అనుభవించినవాడు హస్తామలకుడు. మహాపండితుడు, కర్మఠుడు, మహాజ్ఞాని అయిన సురేశ్వరాచార్యుల వారు శంకరుల వారికి ఆప్తుడు. గురుసేవా భాగ్యంతో జన్మను సార్థకం చేసుకొన్నవాడు తోటకాచార్యులు. ఈ 4 మహాపండితులే, విజ్ఞానమూర్తులే, అద్వైత వేదాంత సిద్ధాంతమును జీర్ణించుకొనిన విజ్ఞానవంతులే, వైరాగ్యఖనులే. నిష్కామకర్మయోగం, ధ్యానయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అను 4 సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యమను మోక్షాలను ప్రసాదించేవిగా శాస్త్రాలు చెప్తున్నాయి. చతుర్ముఖ బ్రహ్మకు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనువారు 4 మానసపుత్రులు. అదేవిధంగా శంకరాచార్యుల వారికి 4 వేదాల సారభూతములైన 4 మహావాక్యములకు పరిపూర్ణత సమకూర్చు పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వర, తోటక అను 4 శిష్యులు 4 ముఖాలుగా, 4 భుజాలుగా కీర్తింపబడుతున్నారు.